మరో 30 రోజుల్లో 'గేమ్ చేంజర్' మూవీ రిలీజ్ ఉండడం కారణంగానైతే మన ఆహ్, 'గేమ్ చేంజర్' మూవీ టీమ్ అయితే ఒక అఫీషియల్ న్యూస్ అయితే మనందరి ముందుకి తీసుకొచ్చేసింది భయ్య. అది ఏంటో కాదు, మన అమెరికాలోనైతే ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నట్లయితే మూవీ టీమ్ అఫీషియల్‌గా అయితే ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఫోర్త్ సాంగ్ కూడా అక్కడే రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది భయ్య. ఆల్రెడీ మనం ముందొచ్చిన సాంగ్స్ ఏ విధంగా ఆడాయో మనందరికీ తెలిసిందే. దుమ్ము దులిపేసాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఒక ట్రెండ్ అయితే సెట్ చేసాయని కూడా మాట్లాడుకోవచ్చు భయ్య. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీనికి అంటే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే ముఖ్య అతిథిగా ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు అంటే 'పుష్ప 2' బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అయిన మన సుకుమార్ గారిని అయితే ఈ ఈవెంట్ కి అయితే తీసుకురావడం జరుగుతుంది భయ్య, ముఖ్య గెస్ట్ కింద అయితే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫోర్త్ సాంగ్ అది కూడా ఇంకా 4వ సాంగ్ కూడా అక్కడే రిలీజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రన్ టైం భయ్య, నేను రిలీజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే రన్ టైము చాలా 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 తక్కువ అని చెప్పుకోవాలి. అదే విధంగా అంటే ఒక విధంగా పర్వాలేదు. 2 గంటల ఇంత టైం ఎంత ఇచ్చాడంటే 2 గంటల 42 నిమిషాలు టైం అయితే ఇచ్చాడు భయ్య. అదే విధంగా ఎందుకు ఈ విధంగా తక్కువ టైం ఇచ్చాడు? ఇప్పుడు వచ్చిన పాన్ ఇండియా మూవీస్ ప్రతి ఒక్కటి కూడా 3 గంటలు లేకపోతే 3 గంటల 20, 3 గంటల 15 నిమిషాలు ఆ విధంగా పెడుతున్నాడు కదా! మరి ఎందుకు 'గేమ్ చేంజర్' మూవీ ఇంత తక్కువ రన్ టైమ్ ఇచ్చాడు అంటే గతంలోనే కొన్ని మూవీస్ రావడం అయితే జరిగింది. అది ఏంటి అంటే 'కంగువ' మూవీ, అదే విధంగా మన 'ఇండియన్ 2' మూవీ కూడా 3 అవర్స్ టైమ్‌తోనైతే మన ముందుకైతే రావడం జరిగింది. కాకపోతే అవి ఏ విధంగా ఆడాయో మనందరికీ తెలిసిందే. సో, ఒక విధంగా చిన్న నెగెటివ్ స్ప్రెడ్ అయినా సరే సినిమా మొత్తం మీద ఎఫెక్ట్ పడడం కారణంగా ఆ విధంగా రన్ టైమ్ కూడా నిర్ణయించినట్లయితే మనకు తెలుస్తుంది భయ్య. కాకపోతే ఎందుకు అంటే మాక్సిమం చూసుకున్నట్లయితే 'శంకర్' ఒక మూవీ తీస్తున్నాడు అంటే 2 గంటలన్నర నుంచి 2 గంటలకు పైగానే, అదే 2 గంటలన్నర నుంచి పైకే ఉంటది ఇంకా మాక్సిమం. అంటే పర్వాలేదు. అంటే ఒక 2 గంటల 42 నిమిషాలు పెట్టాడంటే అందులోనే మొత్తం కూడా కలిపి కొట్టుంటాడని అయితే మనం అనుకోవచ్చు ఖచ్చితంగాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మంచిదే. ఒక విధంగా ఈ విధంగా చెప్పుకోవాలి అంటే అది మంచిదే భయ్య. ఎందుకు అంటే గతంలో జరిగాయి కదా! ఆ మూవీస్ ప్రకారం అయితే ఇదే మంచని చెప్పుకోవాలి. ఇది అప్‌డేట్స్ భయ్య. ఇప్పుడు చూసుకున్న అప్‌డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రన్ టైమ్ ఫిక్స్ అవుతుందా? లేకపోతే ఇంకా ఏమైనా పొడిగించే అవకాశం ఉందా అనేసి అయితే ఒక్కసారి చూడవలసి ఉంది భయ్య. ఎందుకు అంటే ఇంకా సెన్సార్ రివ్యూ ఇంకైతే మనకి ఇవ్వలేదు భయ్య. 10 డేస్ పడుతుందనుకుంటా ఈ సెన్సార్ రివ్యూకి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ 21 డిసెంబర్ అంటే సంథింగ్ ఇంకో వారం రోజులు ఉన్నట్టుంది. ఈ వారం రోజుల్లోనే మీరు ఇంకా ఒకవేళ ఆ ఈవెంట్ కి వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళండి. ఇక్కడ కాకపోతే అమెరికా ఉన్నవాళ్ళు, ఒకవేళ బయట ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దానికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తారు. ఎందుకు అంటే మామూలు సినిమా కాదది. ఖచ్చితంగా సరే దానికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇది డిసెంబర్ 21 తారీఖునైతే అమెరికాలోని గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా రన్ టైమ్ కూడా మీ అందరికీ తెలిసింది కదా! అదే విధంగా ఫోర్త్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది. దానికి ఇప్పుడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ గారిని మెయిన్ గెస్ట్ కింద అయితే పిలుస్తున్నారని మనందరికీ చెప్పిన అదే న్యూస్ అన్నమాట. సో మీరేమనుకుంటున్నారు? ఈ ఈవెంట్ ప్రకారం ఏమైనా కొత్త రికార్డ్స్ ఏమైనా కలెక్షన్ చేయడానికి అవకాశం ఉందా? ఎందుకంటే అమెరికాలోనే ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. మొన్న చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో సంథింగ్ ఎక్కడో ఒక ఈవెంట్ లక్నోలో అనుకుంటా. లక్నోలో అంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేశారు. సో ఆ విధంగా కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అమెరికాలోకి వెళ్లి అక్కడ ఈ విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఒక విధంగా ప్రమోషన్స్ అని చెప్పుకోవాలి. మరి మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.